రూపాయికే ఇల్లు చాలండి. మీరు మరీ చెప్పొచ్చారు. రూపాయికి ఇల్లేంటి చోద్యం కాకుంటే అంటారా? కానీ ఇది ముమ్మాటికి నిజం, 100కి 100 వాస్తవం. రూపాయికే ఇల్లు ఈ పథకం మరెక్కడో కాదు, మన దగ్గరే, మన ఏపీలోనే. ఇది సాధ్యమా అనే కదా మీ డౌట్. ప్రభుత్వాలు తలుచుకుంటే ఎంతసేపు అండి? ఇది జనం కోసమా, పార్టీ కోసమా అన్న సంగతి పక్కన పెడితే ఈ స్కీమ్ తో స్వామి కార్యం స్వకార్యం రెండూ తీర్చే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు ఏపీ సీఎం. జగన్ స్కీమ్ అయితే కేవలం ₹1 ఏ అప్పు లేకుండా ఇప్పుడే మీకు అగ్రిమెంట్ ఫర్ సేల్ చేస్తున్నాము. హలో ఏపీ బాబు, ఎవరిల్లు కావాలేంటి? ఆ గట్టునుంటావా, ఈ గట్టుకొస్తావా? ఇది ఏపీ సీఎం జగన్ చంద్రబాబు టీంకిచ్చిన ఝలక్. రాజకీయ చిత్రంలో పంచులు, గోడెక్కి జంపులు కామన్. ఒక్కోసారి ఆ పంచులు పడితే ప్రత్యర్థి పార్టీ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో పడతాయి. ఇప్పుడు అలాంటి పంచినే అపోజిషన్ పై వేశారు ఏపీ సీఎం. మామూలుగా గత ప్రభుత్వం పెద్దలు ప్రారంభించిన పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం స్టార్ట్ చేయాల్సొస్తే మైలేజ్ అపోజిషన్ కు వెళ్తుంది. చేయకుంటే ప్రస్తుత ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి ఎలా? ఇలాంటి సిచ్యువేషనే ఏపీ సీఎం జగన్ ఫేస్ చేశారు. కానీ ఇక్కడే అపోజిషన్ కే షాక్ ఇచ్చే వ్యూహం పన్నారు. ఏపీలో ఇళ్ల పంపిణీ మ్యాటర్ ఇప్పుడు బర్నింగ్ పాయింట్. అందులో వైసీపీ నవరత్నాల్లో ఇది మెయిన్ రత్నం. ఈ రత్నం లాంటి ఆలోచన తమదేనని చంద్రబాబు గ్యాంగ్ ఆరోపణ. కాదు, ఇది అప్డేటెడ్ వెర్షన్ అని వైసీపీ బ్యాచ్ వివరణ. ఇప్పటికే ఇళ్ల పంపిణీ కరోనా కారణంగానూ కోర్టుల ఇష్యూతో వాయిదార్పణం అవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ ముహూర్తం రానే వచ్చింది. కానీ ఇక్కడే ఏపీ సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చంద్రబాబు అండ్ కోకో ట్విస్ట్ ఇచ్చారు. అర్హులకు ఇళ్లు కేటాయించాలంటూ టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతోంది. ఇలాంటి తరుణంలో ఏపీ సీఎం ఇళ్లకు సంబంధించి చేసిన ప్రకటనపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ₹1కే ఇల్లు ఇస్తానని జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. డిసెంబర్ 25న 300 చదరపు అడుగుల టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ₹1తో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తామని ప్రకటించారు. అలాగే హైకోర్టు స్టే ఉన్న చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో డిసెంబర్ 25న డీఫామ్ పట్టాలతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారాయన. టిట్కో ద్వారా రాష్ట్రంలో 2,62,216 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వాటిలో ఇప్పటికే 1,43,600 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని 300 చదరపు అడుగుల్లో కట్టిస్తున్నారు. ఇంకా 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అయితే వీటి పంపకంపైనే ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి డిసెంబర్ 25కు ముహూర్తం పెట్టారు ఏపీ సీఎం. బాబు ముద్ద, జగన్ ముద్ద. బాబు స్కీమ్ కావాలా, జగన్ స్కీమ్ కావాలా? ఇళ్ల పంపిణీపై జగన్ చాలా వ్యూహాత్మకంగా బంతిని జనం కోర్టులోకే తోశారు. చంద్రబాబు స్కీమ్, జగన్ స్కీమ్ అంటూ విడదీసి రెండు స్కీంల మధ్య వ్యత్యాసాన్ని చూపించారు. చంద్రబాబు తీసుకొచ్చిన స్కీంలో ఏముందో, ప్రస్తుత ప్రభుత్వ స్కీంలో ఏముందో వాలంటీర్లు వివరించాలన్నారు సీఎం జగన్. రెండిటి గురించి లబ్ధిదారులకు అర్థమయ్యేలా పేపర్ పై చూపించి ఏ స్కీమ్ కావాలో వారినే ఎంచుకునేలా చూడాలన్నారు సీఎం. బాబు స్కీమ్లో ఏముంటుంది అనేది చెప్పండి, జగన్ స్కీమ్లో ఏముంటుందని కూడా ఆ లెటర్లో క్లియర్ కట్గా రాయండి. ఆ రెండు స్కీముల వివరాలు కూడా క్లియర్ కట్గా చెప్పండి. బాబు స్కీమ్ అయితే ఆ లబ్ధిదారుడికి, ఆ కుటుంబానికి ఆ లబ్ధిదారుడు పేరుతో 3 లక్షల రూపాయలు అప్పుగా రాసుకుని వీరు నెల నెల 3,000 రూపాయలు చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా 7 లక్షల రూపాయలు కట్టడానికి అంగీకరిస్తూ 20 ఏళ్ల తర్వాత ఈ అప్పును వీళ్ళు తీర్చిన తర్వాత వీళ్లకు ఇంటి పట్ట వీళ్ళ చేతికి ఇవ్వబడుతుంది అనేది బాబు స్కీము. ఈ స్కీమ్ కావాలన్నా? రెండవది జగన్ స్కీమ్. జగన్ స్కీమ్ అయితే కేవలం కేవలం ఒకే ₹1 ఇప్పుడే ఏ అప్పు లేకుండా సర్వ హక్కులతో ఇప్పుడే మీకు అగ్రిమెంట్ ఫర్ సేల్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తాం. ఏ స్కీమ్ కావాలనో ఆ ఆప్షన్లలో ప్రజలతోనే టిక్కులు పెట్టించేద్దాం. అసలు చంద్రబాబు స్కీమ్ లో ఏముంది?
జగన్ పాలసీ ఇస్తున్న ఆఫర్ ఏంటి? లబ్ధిదారుడు చంద్రబాబు స్కీమ్ తీసుకుంటే 3 లక్షల అప్పును నెలకు 3,000 చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా చెల్లించాలి. అంటే లబ్ధిదారుడు 7 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు వారి చేతికొస్తాయట. తర్వాతే ఇంటి పట్టా వారి చేతికి అందుతుంది. కానీ జగన్ స్కీమ్ అలా ఉండదట. కేవలం ₹1 వెంటనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఏ అప్పు లేకుండా ఇప్పుడే సర్వ హక్కులతో ఇల్లు, తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్. ఈ వివరాలు చెప్పి వారికి ఏ స్కీమ్ కావాలన్నది తేల్చుకోవాలని జగన్ లబ్ధిదారులకే చాయిస్ ఇచ్చాడు. ఈ బంపర్ ఆఫర్ కు నాంది సోమవారం నుంచే, అంటే ఈ నెల 23 నుంచే స్టార్ట్ కాబోతోంది. ఈ నెల 30 వరకు టిడ్కో లబ్ధిదారుల దగ్గరకు 300 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ లెటర్ వెళ్తుంది. ముందుగా లబ్ధిదారుణ్ణే గ్రామ వాలంటీర్ ఏ స్కీమ్ కావాలో ఎంచుకోవాలని అడుగుతారట. మీకు బాబు ముద్ద, జగన్ ముద్ద, మీకు జగన్ స్కీమ్ కావాలా, బాబు స్కీమ్ కావాలా అని అడుగుతారని, అందులో లబ్ధిదారుడు ఎంచుకున్న స్కీమ్కే ఇంటిని అప్పగిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. వాలంటీర్ల చేత ప్రతి టిడ్కో బెనిఫిషరీ దగ్గరికి, ప్రతి టిడ్కో ఇల్లు అలాట్ అయి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి, ఆ ప్రతి కుటుంబం దగ్గరికి మన వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్ల ద్వారా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఒక లెటర్ తీసుకొని పొమ్మని చెప్పి పంపించండి. రేపు సోమవారం నుంచి మొదలుపెట్టి ఈ నెల 30వ తారీఖు దాకా ఆ లెటర్ తీసుకొని పోయి 300 SFT ఎవరికైతే ఇస్తా ఉన్నామో ఈ 1,43,000 మంది వాళ్ళ దగ్గరికి పోయి ఈ లెటర్ తీసుకొని పోయి ఈ వాలంటీరు ఈ గ్రామ సెక్రటరీ ద్వారా పోయి వాళ్లకు ఏ ఆప్షన్ కావాలి అని ఆ లెటర్లో ఆప్షన్స్ పెట్టి ఇవ్వండి. ఏ ఆప్షన్ కావాలి, ఏ స్కీమ్ మీకు కావాలి అనేది ఆ టిడ్కో బెనిఫిషరీస్నే, టిడ్కో లబ్ధిదారులనే అడిగే కార్యక్రమం చేయండి. బంతి జనం కోర్టులో ఉంది. యాజ్ యూజువల్ గా జనం జగన్ స్కీమ్ కే వస్తారని, చంద్రబాబు ప్లాన్ ఏమాత్రం వర్కౌట్ కాదన్నది వైసీపీ స్ట్రాటజీ. స్వామి కార్యం స్వకార్యం రెండూ తీరినట్లవుతుందని ఫ్యాన్ పార్టీ జగన్ వ్యూహానికి హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది. రాజకీయం అంటేనే యంత్రాంగం, తంత్రాంగం. అపోజిషన్ ని దెబ్బ కొట్టాలి, అందులోని మన జెండా రెప్రెప్లాడాలి. అంటే మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారే, అదేనండి, ఒక్క దెబ్బకి 2 పెట్లన్నమాట. ఇప్పుడు ఇదే ఫార్ములాని పక్కాగా ఫాలో అవుతున్నారు ఏపీ సీఎం జగన్. బంతిని తెలివిగా జనం కోర్టులోనే తోసేసి, ఇది సంగతి, నిర్ణయం మీ చేతిలోనే. ఆ ఇల్లు కావాలా, నా ఇల్లు కావాలా? ఆ గట్టెక్కితే వడ్డీతో నడ్డి విరుగుద్ది, అదే నా గట్టెక్కితే ₹1 ఇల్లు మీ సొంతమవుతుంది. చాయిస్ ఇస్ యువర్స్ అంటూ తెలివిగా అటు బాబుకి బొమ్మ కనపడేలా, తన పార్టీకి మైలేజ్ పెరిగేలా ప్లాన్ చేశారు. అంటే 1 షాట్ 2 బర్డ్స్ అన్నమాట. ఇళ్ల పట్టాలపై ఎప్పటి నుంచో రగడ, కోర్టు బ్రేకులతో ఆగిన పంపిణీ, పేదలందరికీ ఇళ్లు, ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ. ఇది వ్యూహాత్మకంగా అమలు చేయాలని వైసీపీ భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన 2వ వారంలోనే దీన్ని ప్రారంభించారు వైఎస్ జగన్. అందుకు తగ్గట్లుగానే కార్యాచరణ మొదలుపెట్టారు. ఉగాదిని ఇళ్ల పంపిణీకి ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. అయితే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇది వాయిదా పడింది. తర్వాత లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో పాటు స్థలాల సేకరణ విషయంలో వివాదాలు తలెత్తడంతో వాయిదా పడుతూనే ఉంది. తర్వాత కార్యక్రమం జూలై 8 వైఎస్ జయంతికి షిఫ్ట్ అయింది. కానీ కరోనా కారణంగా వాయిదార్పణమైంది. అయితే ఇళ్ల పంపిణీ చేయడం పక్కా, కానీ పక్కా ఇల్లు తమ పార్టీకి పక్కాగా లాభపడేలా చూడాలి. అందుకే సీఎం జగన్ 1 షాట్ 2 బర్డ్స్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణం చేపట్టారని విశ్లేషకుల భావన. టీడీపీకి బలంగా ఉన్న ఏరియాల్లో ఓట్లు చీల్చడం వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. పక్కా ఇళ్ల రూపంలో ఓటర్లను తమకు బలంగా ఉన్న ఏరియాల్లోకి తరలించడం ఆ వ్యూహంలో భాగం. టీడీపీకి బలమైన ఓటు బ్యాంకున్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా ప్లాన్ను అమలు చేయాలని భావిస్తున్నారట. క్రిస్మస్ కానుకగా పక్కా ఇళ్ల పంపిణీ. కోర్టు ఇష్యూలు, మరే ఇతర కారణాలు లేకుంటే క్రిస్మస్ కానుకగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం పక్కాగా జరిగి తీరుతుంది. ఈలోపు చంద్రబాబు పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ చేసే వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే ఇళ్ల పంపిణీ ఆగిందని, పేదలకు న్యాయం చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చేదానికి
ఏ ఒక్కరూ ఇబ్బందులు పెట్టరు, కానీ ఒక పేదవాడికి మాత్రం 1 సెంటు 1.5 సెంటు భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము అని చెప్పి అంటే మాత్రం ఇన్ని రకాలుగా యుద్ధాలు చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఆశ్చర్యపోయే పరిస్థితులు చూస్తూ ఉన్నా. ఈ యుద్ధాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలే అంతిమంగా గెలుస్తారు. సో ఖచ్చితంగా అది ఎప్పుడు జరుగుతుందో ఆ రోజు రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తాం. అంతవరకు లెట్ us నాట్ స్టాప్ ఎనీథింగ్, బికాస్ 15 lakh హౌసెస్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. అది 15 lakh హౌసెస్ను ఒకటేసారి లాంచ్ చేసే కార్యక్రమం కూడా ఒకసారి చేద్దాం. ఓవరాల్ గా ఇళ్ల పంపిణీ ఎపిసోడ్ టీడీపీకి మింగుడుపడని అంశమేనంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. జగన్ వ్యూహం అనుకున్న విధంగా అమలైతే చంద్రబాబు పార్టీకి చొక్కలే అంటున్నారు.